వందనము 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 మన జన్మభూమికి వందనము. జీవనదులతో నిండిన దేశం, బంగారు పంటలు పండే దేశం. జీవనదులతో నిండిన దేశం, బంగారు పంటలు పండే దేశం. పశువులు పక్షులు వృక్ష జాతులతో చక్కగా మరి పచ్చని దేశం. వందనము వందనము మన జన్మభూమికి వందనము. వందనము వందనము మన జన్మభూమికి వందనము. వీరనారులను కన్న దేశము, వీరులందరూ ఉన్న దేశం. వీరనారులను కన్న దేశం, వీరులందరూ ఉన్న దేశం. సత్యాగ్రహమును ఆయుధము, స్వతంత్రమును సాధించిన దేశం. వందనము వందనము మన జన్మభూమికి వందనము. వందనము వందనము మన జన్మభూమికి వందనము. పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల రామవరం, కైక్లూరు మండలం, ఏలూరు జిల్లా దీంట్లో నివసిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ఎస్ఎంసి సభ్యులు కానీ, ఎస్ఎంసి అధ్యక్షులు గారికి, పూర్వ విద్యార్థులకి, దాతలకి, పేరెంట్స్కి, సమాజ సేవకులకు, మహిళా పోలీసులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, ఇవే ఉపాధ్యాయుల తరఫున స్వాగతం సుస్వాగతం. మరి ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో మన స్కూల్ ఏ విధంగా రన్ అవుతుంది, మన స్కూల్లో ఏ విధమైన ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తాను. మన స్కూల్లో రామవరం ప్రాథమికోన్నత పాఠశాలలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం నిర్వహించబడుతూ ఉంది. దీంట్లో విద్యార్థులు 101 మంది విద్యార్థులు ఉన్నారండి. అందులో బాయ్స్ 45 మంది ఉన్నారు, గర్ల్స్ వచ్చేసి 56 మంది ఉన్నారు. హాజరు శాతం కూడా మనకి 88% పైనే ఉంటుంది. జూన్ నెల నుంచి ఇప్పుడు వరకు 88% పైనే ఉంటుంది. అదేవిధంగా మొత్తం టీచర్స్ మన స్కూల్లో 8 మంది ఉన్నారండి. ఆ 8 మందిలో స్కూల్ అసిస్టెంట్స్ 6 ఉన్నారు. ఒక ఎస్జిటిగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. పిఈటి టీచర్ గారు కూడా ఉన్నారు. మొత్తం కలిపి 8 మంది టీచర్స్ ఉన్నారండి. అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి కుక్కమ్ హెల్పర్గా 2 వ్యవహరిస్తూ ఉన్నారు. అందరికి తెలిసిన విషయమే. స్కూల్ పరంగా మాకు ఆయా గారు కూడా ఉన్నారు. ఇంకా ఫిజికల్ ఫెసిలిటీస్ చూస్తే కనుక మన స్కూల్లో మొత్తం 5 గదులు ఉన్నాయండి. 5 తరగతి గదులు ఉన్నాయి. అవి సరిపోకపోవడం వల్ల వరండాల్లో కూడా కూర్చోబెట్టి పిల్లలకు పాఠాలు చెప్తా ఉన్నాము. మరి ఇదివరకు మన ఎదురుగా ఉన్నటువంటి ఆ రూమ్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. త్వరలో అది కూడా పూర్తయితే కనుక మనకు సఫిషియెంట్గా తరగతి గదులు ఉన్నట్లని భావించవచ్చు. మరి కూర్చోవడానికి అందమైన బల్లలు ఉన్నాయి, విశాలమైన తరగతులు, లైటింగ్తో కూడినటువంటి మంచి ట్యూబ్ లైట్స్ ఉన్నాయండి, ఐఎఫ్పి ప్యానల్స్ ఉన్నాయి. మరి పేరెంట్స్గా మన చిన్నప్పుడు నల్ల బల్లలు ఉపయోగించేవాళ్ళం, కానీ మన పిల్లలకు మాత్రం ఇప్పుడు గ్రీన్ బోర్డ్స్ ఉన్నాయి. ఆకర్షణీయమైనటువంటి గ్రీన్ బోర్డ్స్ ఉన్నాయి. పిల్లలకి ఐఎఫ్పి ప్యానల్స్ కూడా ఉన్నాయి. మేము యూట్యూబ్లో కానీ లేదా ఇంకా అధునాతనకరమైనటువంటి సాంకేతిక దాన్ని ఉపయోగించి పిల్లలకు బోధన జరుగుతుంది మన పాఠశాలలో. బాలబాలికలు కూడా మరుగుదొడ్లు ఉన్నాయండి, విడివిడిగా ఉన్నాయి. అవి కూడా ప్రతిరోజు శుభ్రం చేయడం, చక్కగా మన ఇంట్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. త్రాగునీటి కొరకు కూడా మన పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ ఉందండి, అది కూడా రన్నింగ్లోనే ఉంది. ప్రతిరోజు బాలబాలికలు చక్కగా ఉపయోగించుకుంటూ ఉంటారు. మన పాఠశాలలో సైన్స్ ల్యాబొరేటరీ లేకపోయినప్పటికీ ఉన్న పరికరాలతోనే మన ప్రయోగాలు కానీ ప్రాజెక్ట్ పనులు కానీ నిర్వహించడం జరుగుతూ ఉంది. మన పాఠశాల గ్రంథాలయం కూడా అందుబాటులో ఉందండి. మొత్తం 483 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు పిల్లలకి లైబ్రరీ పుస్తకాలు కూడా అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా 6 రోజులు మెనూ ప్రకారం రుచికరమైనటువంటి భోజనం అందించబడుతూ ఉంటుంది.
మన పాఠశాల ఉపాధ్యాయుల కృషి మరి మీ సహకారం వల్లనే మన పాఠశాల చక్కగా నిత్య నూతనంగా విరజిల్లుతూ ఉంది. మీరందరి సహకారం లేకపోతే కనుక ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా ఉండేది కాదు. మీరందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. మదర్స్ చక్కగా క్రమశిక్షణతో ఆ ముగ్గులు వేయడం కానీ, ఫాదర్స్ సరదాగా మాట్లాడుతున్నా కానీ, యూత్ కానీ సరదాగా ఉన్నా కానీ ఎక్కడ ఏమి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చక్కగా ఆహ్లాదకర వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానండి. విద్యార్థుల ప్రగతికి తల్లిదండ్రులు, మీరు, ఇటు పాఠశాల యాజమాన్య కమిటీ, ఇతర సభ్యులు కూడా పూర్తి తోడ్పాటు అందిస్తారని మేము ఆశిస్తున్నాము. కొన్ని మీకు కొంచెం సూచనలు చేస్తున్నానండి, ఏమనుకోవద్దు. పిల్లలు సమయానికి టైంకి వచ్చేటట్టు చూడండి. మన స్కూల్ 9 గంటలకు స్టార్ట్ అవుతుందండి. కాబట్టి 10 నిమిషాల తక్కువ 9 గంటలకి ఒక 5 నిమిషాల ముందే స్కూల్కి వచ్చే విధంగా చూడండి. అదేవిధంగా ఇంట్లో సెల్ ఫోన్లకు పిల్లల్ని దూరంగా ఉంచండి. సెల్ ఫోన్లు అస్సలు ఇవ్వవద్దు. దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయండి. ఆ విషయం మీకు తెలుసు. కాకపోతే కొంచెం మనం పిల్లల పట్ల గారాభంతో మరి పిలవగానే వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా స్కూల్ తరఫు నుంచి తెలియజేస్తున్నాను. ఇంతకే చెప్పాల్సింది ఏమీ లేదమ్మా, అంతా కూడా ప్రభాకర్ గారికి ప్రతి ఒక్క విషయాన్ని కూడా విన్నవించారు. కాబట్టి సమయం ఎక్కువ అవుతుంది కనుక మరి ఈ సమయాన్ని అంతా కూడా మీరు మా కోసం వెచ్చించి మరి మీరందరూ కూడా మీ పనులు మానుకుని వచ్చి మన యొక్క పాఠశాల యొక్క అభివృద్ధికి మరి చేస్తున్నటువంటి ప్రభుత్వం సంకల్పించినటువంటి కార్యక్రమానికి మీరు అందరూ ఇచ్చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కవిత్వ కుటుంబరావు గారు మరి మన పాఠశాల అభివృద్ధి కొరకు మరి అనలేని మరి కృషిని అందించారు. ఆర్థిక పరంగాను ఈ స్థల దాఖల్లో మరి కష్టపడిన విధానాన్ని అంతా కూడా మరి మన ప్రభాకర్ గారు వివరించారు. నిన్న మన పాఠశాల ఉపాధ్యాయులు వారిని ప్రత్యేకించి ఒకసారి కలవడానికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళితే ఆయనకి మరి ప్రేరేపణ కలిగి ఈ స్కూల్ మీద ఉన్నటువంటి గ్రామం మీద ఉన్నటువంటి మరి అత్యున్నతమైన భీతిని బట్టి ఆయన మరి మన పాఠశాలకు మరి ముందుకు డోనర్గా రావడానికి ఆయన మనసులో ఉన్నటువంటి మాటని మా లాంటి వ్యక్తులకి కొంతమందికి చెప్పగలిగారు. కాబట్టి ఏంటంటే కవితం కుటుంబరావు గారికి ఎప్పుడు కూడా మన పాఠశాలకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా ఆయన మనం భాగస్తులు చేసుకుంటూ మన స్కూల్ డెవలప్మెంట్ కమిటీకి ఆయన కూడా ప్రత్యేకమైనటువంటి ఒక దాతగా నిలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంత సమయం కూడా మా కొరకు వెచ్చించినందుకు కుటుంబరావు గారికి మరి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తల్లిదండ్రులు మరియు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన తల్లిదండ్రులకి, విద్యార్థులకు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి, స్కూల్ యాజమాన్యానికి నా నమస్కారాలండి. ఈరోజు మనం సైబర్ నేరాల గురించి తెలుసుకుందాము. సైబర్ నేరాలంటే కంప్యూటర్ లేదా కంప్యూటర్ నెట్వర్క్ ద్వారా జరిగే నేరాలని సైబర్ నేరాలు అంటారు. మన ఫోన్లో ఒక మెసేజ్ వస్తుంది, దాంట్లో ఒక లింక్ ఉంటుంది అనమాట. మీరు ఈ లింక్ నొక్కితే మీకు ఒక గిఫ్ట్ అనేది వస్తుంది. అలాగే మీకు లక్కీ డ్రాలో మీ నంబర్ వచ్చింది, అలాగే ఈ లింక్ నొక్కితే మీకు ఈ గిఫ్ట్ అనేది మీ ఇంటికే వస్తుంది అని సస్పీషియస్ మెసేజెస్ అనేవి వస్తాయి మన ఫోన్కి. అలాంటి లింకులు నొక్కితే వెంటనే మీ ఫోన్ నెంబర్ వాళ్ళకి వెళ్తుంది. అలాగే నెక్స్ట్ ఓటీపీ అలాగే అడుగుద్ది అనమాట. అలా నొక్కినప్పుడు మన బ్యాంక్లో ఉన్న అకౌంట్లో ఉన్న మనీ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇలాగా కాల్స్ కూడా వస్తాయి అనమాట. +91 అనేది మన ఇండియన్ కంట్రీ కోడ్. దాంతో స్టార్ట్ అయ్యే ఫోన్ నెంబర్ మాత్రమే మనం రిసీవ్ చేసుకోవాలి. వేరే +3 కానీ +6 కానీ నెంబర్తో స్టార్ట్ అయ్యేది ఎత్తకూడదు అనమాట. అలాంటి కాల్స్ ఏమైనా వస్తే వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేయాలి. అలాగే బ్యాంక్ నుంచి ఈకేవైసీ అప్డేట్ చేసుకోండి అని మనకి కాల్ చేస్తారు. అప్పుడు మనం వెంటనే అది ఓపెన్ చేసి లేదా పాన్ నెంబర్ అప్డేట్ చేసుకోండి అలాగా వస్తుంది అనమాట. వెంటనే మళ్ళీ ఆ లింక్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఓటీపీ అవన్నీ సెండ్ చేసినప్పుడు మళ్ళీ అకౌంట్లో ఉన్న మనీ మొత్తం వెళ్ళిపోతుంది. సో ఇలాంటి ఫేక్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ మనం డిస్మిస్ చేయాలన్నమాట. అంటే లిఫ్ట్ చేయకూడదు. అలాగే ఆ లింకులు అనేవి నొక్కకూడదు. ప్రస్తుతం మన సమాజంలో జరిగే నేరాలు ఎక్కువగా ఏంటంటే సైబర్ నేరాలు జరుగుతున్నాయి అన్నమాట. అలాగే పిల్లలు మనం స్కూల్కి వెళ్తున్నాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి, ఎక్కడికి కానీ వెళ్ళకూడదు. అలాగే ఆకతాయిలు ఎవరైనా ఏడిపిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ మీకు తెలుసా? చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 అనమాట.
అలాగే విమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 181 ఈ నెంబర్కి కాల్ చేయండి. అలాగే మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు చిన్నపిల్లలతో సహా. మనం సిటీస్లో టౌన్స్లో చూసేవాళ్ళం డ్రగ్స్ గురించి, గంజాయి కొకైన్ ఇలాంటివి వాడేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం మారుమూల గ్రామాల్లో కూడా బడ్డీ షాపుల్లో కూడా ఈ డ్రగ్స్ అనేవి అమ్ముతున్నారు. సో బాలబాలికలు మీకు ఎవరైనా ఇలాగ డ్రగ్స్ గురించి ఎవరైనా రండి ఇలా తీసుకున్నాం అని అంటే వెంటనే మీరు 1972కి టోల్ ఫ్రీ నెంబర్ అనమాట. డ్రగ్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే 1972కి కాల్ చేయొచ్చు. సో మనం స్కూల్కి వచ్చి మనం చదువుకోవాలి. అలాగే తల్లిదండ్రులు పిల్లల మీద ఒక నిఘా పెట్టాలన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంటికి వెళ్ళాక వాళ్ళు అసలు ఫోన్లు ఇస్తున్నారా మీరు పిల్లలకి? తల్లిదండ్రులుగా మనం ఫోన్లు అనేవి ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, గూగుల్లోకి వెళ్ళి మన అకౌంట్లో హిస్టరీ అనేది ఉంటుంది. అది క్లిక్ చేస్తే వాళ్ళు ఏ సైట్లో ఓపెన్ చేస్తున్నారు, ఎలాంటి వీడియోస్ ఏమైనా చూస్తున్నారా, అసభ్యకరమైన చిత్రాలు ఏమైనా చూస్తున్నారా, అలాంటివి మనం గమనించుకుని ఒక నిఘా అనేది పెట్టాలన్నమాట. అర్థమైందా? పిల్లలు మీరు ఫోన్స్ అనేవి ముట్టకూడదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అనే అకౌంట్లు ఉండకూడదు. మన మైండ్లో ఎప్పుడు చదువు మాత్రమే ఉండాలి. ఇక్కడ స్కూల్లో ఉపాధ్యాయులు మనకి చదువు నేర్పిస్తారు, అలాగే మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారు. అలాగే మన తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంటే పిల్లల మీద ఒక నిఘా ఉంచాలన్నమాట. వాళ్ళ బిహేవియర్ చూడాలి. హై స్కూల్ పిల్లలకి ఇది బాగా సూట్ అవుతుంది అనమాట. కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి వాళ్ళ సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంటుంది అనమాట. సామాజిక మాధ్యాల్లో మన అకౌంట్లు అనేవి ఉండకూడదు. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి నా ధన్యవాదాలు. ప్రాథమికోన్నత పాఠశాల రామవరం, కైకలూరు మండలం, ఏలూరు జిల్లా ఉన్నటువంటి విద్యార్థి తల్లినైనా నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరం వారి చదువులకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని, పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక, మానసిక, నైతిక వికాసానికి కృషి చేస్తానని, పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ సంరక్షకులారా, రండి మీ బడికి రండి. బడి బగోగులు చూడండి, మీ బడి గౌరవాన్ని పెంచండి. బడి చదువులు చూడండి, పిల్లల ప్రగతిని అడగండి. తూర్పున ఉదయించే సూర్యుని వెలుగులో రేపటి భావి భారత కిరణాలు చూడండి. జీవితాలకి మార్గం చూపే ఈ బడులు అన్ని మతాలకు గుడులు కదా. ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ సంరక్షకులారా, రండి మీ బడికి రండి. బడి బగోగులు చూడండి, మీ బడి గౌరవాన్ని పెంచండి. తరగతి గదిలో విద్యుత్ వెలుగులు కూర్చుంటున్న
చక్కని డస్కులు, తాగునీటి ఆర్వు, సదుపాయాలు, గోడపైనున్న ఐఎపీలు, డిజిటల్ విద్యా విధానాలు, తరగతి పఠాలకు భూతం కాదా? ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ సంరక్షకులారా, రండిరా రండి, మీ బడికి రండి. బడి బగోగులు చూడండి, మీ బడి గౌరవాన్ని పెంచండి. ఆర్థిక సాయం, తల్లికి వందనం, డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం, పిల్లల సవెపల్లి విద్యా కిట్లు, చూడ చక్కని రంగుల భవనాలు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు, ఉచిత విద్యకు మార్గం కదా? ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ సంరక్షకులారా, రండిరా రండి, మీ బడికి రండి. బడి పగోగులు చూడండి, మీ బడి గౌరవాన్ని పెంచండి. పోటీలు దానిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన థర్డ్ క్లాస్ అండి. థర్డ్ క్లాస్ పేరెంట్స్ అండి, ఫస్ట్ ప్రైజ్ అండి. క్లాస్ కట్టిన లభ్యం. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ ఫస్ట్ క్లాస్ వాళ్ళు పేరెంట్స్ ఫస్ట్